చాలా మందికి నిద్రలో మెడ పట్టేస్తూ ఉంటుంది. కొంతమందికి పిల్లో వల్ల కానీ, లేదంటే పడుకున్న పొజిషన్ బాగోపోవటం వల్ల కానీ మెడ పట్టేస్తూ ఉంటుంది. సో, అలా పట్టేయటం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఇంప్రూవ్డ్ స్లీప్ క్వాలిటీ. సరైన దిండు వాడడం వల్ల శ్వాస తీసుకునే విధానం క్లియర్‌గా ఉంటుంది. అదేవిధంగా శ్వాస తీసుకోవడం సులభమవుతుంది. నిద్ర బాగా పడుతుంది. గట్టిగా ఉండే పిల్లో వాడడం వల్ల సర్వైకల్ నర్వ్ రూట్స్ పై ఒత్తిడి పడి నమ్నెస్, టింగ్లింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, మరీ గట్టిగా ఉన్న పిల్లో లాంటివి వాడకండి. పిల్లో వినియోగం మెడకు ప్రయోజనాలు. పోస్చర్ మెరుగుపరచడంలో కీలక పాత్ర వహిస్తుంది. ముఖ్యంగా సర్వైకల్ స్పైన్ కోసం సరైన సపోర్ట్ ఇచ్చేలాగా పోస్చర్‌కి అనుగుణంగా దిండు వాడాలి. సర్వైకల్ ఎనాటమీ. మెడలో 7 సర్వైకల్ వెర్టిబ్రస్ ఉంటాయి. అవి C1 నుంచి C7 వరకు ఉంటాయి. వీటి మధ్య ఇంటర్ వర్టిబ్రల్ డిస్క్, లిగమెంట్స్, మజిల్స్, నర్వ్స్ కూడా ఉంటాయి. వీటన్నిటికీ ఈక్వల్ సపోర్ట్ లేకపోతే పెయిన్, స్టిఫ్నెస్, అలాగే నిద్రకి ఇబ్బంది కూడా కలుగుతుంది. బాగా ఎత్తుగా ఉన్న పిల్లోస్ వాడకూడదు. కొంతమంది హైట్ సరిపోవడం లేదని 2 పిల్లోస్ వేసుకొని టీవీ చూడటము, పడుకునేటప్పుడు కూడా 2 పిల్లోస్ యాడ్ చేసుకొని పడుకుంటూ ఉంటారు. అస్సలు అలా చేయకూడదు. మీరు ఎలాంటి పిల్లోస్ వాడాలి అంటే నెంబర్ 1 మెమరీ ఫోమ్ పిల్లో, నెంబర్ 2 సర్వైకల్ పిల్లో, నెంబర్ 3 వాటర్ బేస్డ్ పిల్లో. మీరు నిద్రపోయే పొజిషన్స్ అంటే కొంతమంది సుపైన్ పొజిషన్‌లో పడుకుంటారు. అంటే ఎలకిలా పడుకుంటారు. కొంతమంది సైడ్ లయింగ్‌లో పడుకుంటారు. అంటే పక్కకు తిరిగి పడుకుంటారు. కొంతమంది ప్రోన్ పొజిషన్‌లో పడుకుంటారు. అంటే బోర్లా పడుకుంటారు. అందరూ ఒకేలా పడుకోరు కదా! కొంతమంది ఎలకిలా పడుకుంటారు. మరికొందరు పక్కకు తిరిగి పడుకుంటారు. ఇంకొందరు బోర్లా పడుకుంటారు. మీరు పడుకునే పొజిషన్స్‌ని బట్టి పైన చెప్పిన పిల్లోస్‌లో ఏదైనా ఒక పిల్లోని సెలెక్ట్ చేసుకోండి. మీ కంఫర్టబుల్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసిన పిల్లో వల్ల మజిల్ రిలాక్సేషన్ అవుతుంది. మీరు సెలెక్ట్ చేసిన పిల్లో వల్ల రిలాక్సేషన్ అంటే మజిల్స్ పై ఒత్తిడి లేకపోవటం వల్ల మజిల్స్ రాత్రంతా రిలాక్స్ అయ్యి చక్కగా నిద్ర పడుతుంది. అలాగే ఎక్సెస్ బ్యాక్వర్డ్ బెండ్ లేదా ఫార్వర్డ్ బెండ్ కాకుండా చూసుకోండి. ఇలా చేస్తే ఇలాంటివన్నీ మెయింటైన్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా నిద్రలో మెడ పట్టే ప్రాబ్లం అనేది ఇంకా రానే రాదు. థాంక్ యూ.